అందరికీ ప్రైజ్లో. ఈరోజు దేవుని వాగ్దానం. ఈరోజు వాక్యం లూకా 18:1. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. లూకా సువార్త 18:1లోని వాక్యం క్రైస్తవ జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మరియు విసుగు చెందకుండా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు రాకపోతే సహజంగానే నిరుత్సాహం చెందుతాము. కానీ ఇక్కడ విసుకక అంటే ధైర్యం కోల్పోకుండా ఉండటం. దేవుడు ఆలస్యం చేస్తున్నాడని నిరుత్సాహపడకూడదు. కార్యం సిద్ధించే వరకు పట్టుదలతో అడగడం. దేవుడు నా మొర ఆలకిస్తున్నాడనే నమ్మకాన్ని వదిలిపెట్టకపోవడం. నిత్యము అంటే 24 గంటలు మోకాళ్ళ మీద ఉండటం ఇది కాదు. ప్రతి విషయంలోనూ దేవుడి మీద ఆధారపడటం. సంతోషంలోనూ కష్టంలోనూ దేవునితో మాట్లాడుతూ ఉండటం. శ్వాస తీసుకోవడం ఎంత అవసరమో ఆత్మకు ప్రార్థన అంత అవసరమని గుర్తించాలి. ఈ వచనం తర్వాత యేసుక్రీస్తు ఒక అన్యాయపు తీర్పరి మరియు ఒక విధవరాలి కథను చెబుతారు. ఆ విధవరాలు తనకు న్యాయం చేయమని పదే పదే అడగటం వల్ల అన్యాయపు తీర్పరి విసుగు చెంది ఆమెకు న్యాయం చేస్తాడు. యేసుక్రీస్తు ఇచ్చే సందేశం ఏమిటంటే, ఒక దుర్మార్గుడైన తీర్పరికే పట్టుదల వల్ల మనసు మారితే మిమ్మల్ని ప్రేమించే పరలోకపు తండ్రి మీ ప్రార్థనలకు ఇంకెంత జవాబిస్తాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ప్రార్థన అనేది ఒక ప్రయత్నం కాదు, అది ఒక పోరాటం. మనకు జవాబు వచ్చే వరకు లేదా దేవుడు మనకు నెమ్మదిని ఇచ్చే వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుని కాలము మన కాలము కంటే భిన్నముగా ఉండవచ్చు, కానీ ఆయన తప్పక జవాబిస్తాడు. ప్రార్థన ఆగిపోయిన చోట ఆత్మీయ పతనం మొదలవుతుంది. అందుకే విసుకక ప్రార్థన చేయండి అని లేఖనం మనకి హెచ్చరిస్తుంది. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రార్థన అనే ఆయుధాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీవు ప్రార్థన ఆలకించే దేవుడవు మాత్రమే కాదు, మా మొరలను వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే ప్రేమగల తండ్రి అయినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. నాయన, మనుష్యులు విసుగక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి అని నీవు సెలవిచ్చిన మాటలను ఈరోజు మా ఉదయంలో భద్రపరుచుకుంటున్నాను. నాయన, మా జీవితంలో ప్రార్థన చేయవలసిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ కొన్నిసార్లు జవాబు రావడం ఆలస్యమైనప్పుడు మేము విసిగిపోతున్నాము, నిరుత్సాహపడుతున్నాము. మాలోని ఆ బలహీనతను క్షమించండి. ఆ వితంతువు అన్యాయపరుడు న్యాయాధిపతి దగ్గర ఎలాగైతే పట్టుదలతో అడిగిందో అటువంటి పట్టుదల మా ప్రార్థన జీవితంలో దయచేయండి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న నీ వాగ్దానాలను పట్టుకొని ప్రార్థించే కృపను మాకు ఇవ్వండి. మా ప్రార్థనలు గాలిలో కలిసిపోవడం లేదని, నీ సన్నిధికి చేరుతున్నాయని నమ్మే విశ్వాసాన్ని మాలో రెట్టింపు చేయండి. నీవు సరైన సమయంలో మాకు శ్రేయస్కరమైన రీతిలో జవాబు ఇస్తావని నమ్ముతున్నాము. ప్రార్థనలో అలసిపోకుండా ఉండేలా నీ పరిశుద్ధాత్మని శక్తితో మమ్మల్ని నింపండి. ప్రార్థన అనేది నాకు ఒక భారం కాకుండా నీతో గడిపే ఒక మధురమైన సమయంగా మార్చండి. నాయన, మా ప్రార్థనలు నీ పాదాల చెంత పెడుతున్నాము. మా మొర ఆలకించి నీ మహిమ కొరకు మమ్మల్ని బలపరచమని, మా ప్రార్థనా జీవితాన్ని నూతనపరచమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.